లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్. సిల్వర్ స్క్రీన్ మీద హిట్లు కొట్టిన అజిత్ కార్ రేస్ లో కప్ పట్టారు. దుబాయ్లో జరిగిన 24H కార్ రేసింగ్ పోటీల్లో అజిత్ టీం 3rd ప్లేస్ లో నిలిచింది. కార్ రేసింగ్ అన్నా, బైక్ రేసింగ్ అన్నా, రైఫిల్ షూటింగ్ అన్నా అజిత్ కు చాలా ఇష్టం. రీల్ హీరోగానే కాకుండా మల్టీ టాలెంట్ ఉన్న అజిత్ సినీ హీరోలకు మించిన స్పెషల్ క్యారెక్టర్. దుబాయ్ కార్ రేసింగ్ లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ టీం సత్తా చాటింది. రేస్ ప్రాక్టీస్ లో అజిత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. రేసింగ్ లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయినా ఏ మాత్రం వెనుకంచలేదు. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీంను ప్రకటించిన అజిత్ టీంతో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతున్న 24H దుబాయ్ కార్ రేసింగ్ లో పాల్గొన్నారు. యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని ఈ రేస్ లో పాల్గొన్న అజిత్ కు ఆయన టీం కు స్పిరిట్ ఆఫ్ రేస్ అవార్డును ప్రకటించింది. అజిత్ దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి రేసింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. ప్రమాదం తర్వాత అజిత్ కుమార్ ఒక వీడియో రిలీజ్ చేశారు. మోటార్ స్పోర్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. కుటుంబం, హార్డ్ వర్క్, సక్సెస్, ఫెయిల్యూర్ ని జీవితంలో సమానంగా చూడాలని అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు. జీవితంలో మీకు నచ్చినది చేసినప్పుడు విజయం సాధిస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని, అంతేకాని విజయం సాధించలేకపోయామని అక్కడే ఆగిపోవద్దన్నాడు. ఈ ప్రపంచంలో పోటీ చాలా ముఖ్యం. ఎప్పటికైనా మీ సంకల్పం, అంకిత భావాన్ని వదులుకోవద్దు. మీ అందరినీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అంటూ వీడియోను రిలీజ్ చేశాడు అజిత్. కార్ రేసింగ్ గురించి మాట్లాడిన అజిత్, రేసింగ్ అనేది ఇతర క్రీడల మాదిరిగా వ్యక్తిగత క్రీడ కాదు. స్ప్రింట్ రేసర్లను చూసుండకపోవచ్చు, కానీ ఇందులో 4-5 డ్రైవర్లు ఒకే కారు నడుపుతారు. కాబట్టి మనమందరం అందరి పనితీరుకు బాధ్యత వహించాలి. మన కారును జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో మనం ల్యాప్ టైమింగ్ సాధించాలి. ఇందులో సిబ్బంది, మెకానిక్స్, లాజిస్టిక్స్ సపోర్టుతో పాటు డ్రైవర్ల సమిష్టి కృషి ఉంటుందన్నారు. కార్ రేసింగ్ కూడా సినిమా పరిశ్రమ లాంటిదని, ప్రతి ఒక్కరూ తమ పాత్రపై దృష్టి పెడితే ఫలితాలొస్తాయన్నారు అజిత్. అజిత్ కుమార్ కు సినిమాలే కాకుండా బైక్ రైడింగ్, కార్ రేసింగ్ అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. ఇప్పటికే బైక్ పై ప్రపంచాన్ని చుట్టేశారు. బైక్ ప్రయాణంలో తనకున్న అనుభవాన్ని పంచుకునేందుకు వీనస్ మోటార్స్ అనే టూర్ కంపెనీ ప్రారంభించాడు. ఇది బైక్ టూర్లకు గైడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. తక్కువ కాలంలోనే పాపులర్ అయిన వీనస్ మోటార్స్ ఇండియా దాటి పోర్చుగల్, వియత్నాం, థాయిలాండ్, దుబాయ్, ఓమన్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా వంటి అరబ్ దేశాలను ఎంచుకొని బైక్ ట్రిప్ ప్లాన్ చేసింది. హార్లీ డేవిడ్సన్ చెన్నై, హార్లీ డేవిడ్సన్ హైదరాబాద్తో కలిసి కంపెనీ అండమాన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. చాలా మంది ఈ గ్రాండ్ ఈవెంట్లో పాల్గొని హార్లీ డేవిడ్సన్ బైక్ పై విహరించారు. సైకిల్ టూర్స్ లో తొలిసారిగా హార్లీ డేవిడ్సన్ బైక్ రైడ్ నిర్వహించి ప్రపంచ రికార్డ్ బుక్ లో స్థానం సంపాదించింది అజిత్ వీనస్ మోటార్స్. అజిత్ నటుడు మాత్రమే కాదు, మంచి షూటర్ కూడా. గతంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో అనేక పతకాలు సాధించారు. ఓసారి చెన్నైలో స్టేట్ లెవెల్ షూటింగ్ పోటీలు జరిగితే 900 మంది ప్రొఫెషనల్ షూటర్లు వచ్చారు. చెన్నై రైఫిల్ క్లబ్ మెంబర్ అజిత్ ఏకంగా 6 మెడల్స్ సాధించారు. ఈవెంట్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ కూడా చేశారు అజిత్. 4 బంగారు పతకాలతో పాటు 2 కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఇక అజిత్ ఇంట్రెస్ట్లను పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలోనూ అందరి హీరోల్లా కాదు అజిత్ కుమార్. అసలు హీరో అంటే ఎలా ఉంటారు? అందులోనూ ఒక ఇండియన్ హీరో, అది సౌత్ ఇండియా హీరో అంటే ఆ రేంజే వేరు. ఫ్యాన్స్ హంగామా, మాస్ ఫాలోయింగ్. కానీ వాటన్నింటికి దూరంగా ఉంటారు హీరో అజిత్ కుమార్. అజిత్ కు ఫ్యాన్స్ సంఘాలు అంటూ అధికారికంగా ఏమీ లేవు. వద్దంటూ వాటిని రద్దు చేశాడు. ఇక హీరో అంటే ఎలా ఉంటారు? చాలా మంది హీరోలు సెట్లలో తమ హీరోయిజాన్ని చూపిస్తుంటారు. హెయిర్ టచ్అప్, మీసాల ట్రిమ్మింగ్లకు అసిస్టెంట్లను మెయింటైన్ చేస్తుంటారు.
నయా ట్రెండ్ల డ్రెస్సులు వేస్తూ ఇస్త్రీ నలగకుండా చూసుకుంటారు. కానీ అజిత్ మాత్రం జుట్టుకు రంగు వేయడు, రఫ్గా అలానే వదిలేస్తారు. సింప్లిసిటీని ఇష్టపడే కొద్ది మంది హీరోలలో అజిత్ ఒకరు. సినిమా అంటే మొహానికి రంగు, డబ్బులు, ఆస్తులు, ఫాలోయింగ్ ఇమేజ్ అనుకునే హీరో కాదు అజిత్. పోలింగ్ బూత్ కి వెళ్తే సిన్సియర్ గా అందరితో పాటు క్యూలో నిల్చుంటాడు. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ పేరిట ఎవరైనా ఇతర హీరోల ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో గొడవలకు దిగితే అసలు ఆ వైపు కూడా చూడడు. అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయడు అజిత్. సికింద్రాబాద్ లో జన్మించిన అజిత్ అసలు పేరు అజిత్ కుమార్ సుబ్రహ్మణ్యం. తండ్రి తమిళ బ్రాహ్మిన్, తల్లి సింధీ. చదివింది 10వ తరగతి. కానీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇండస్ట్రీ హీరో అనే ఫీలింగే లేదు. వాటిని అస్సలు దగ్గరికే రానివ్వని రియల్ హీరో అజిత్. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి పలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. అజిత్ కేవలం సినిమా హీరోనే కాదు, ప్రొఫెషనల్ మోటార్ కార్ రేసర్. ఎంఆర్ఎఫ్ రేసింగ్ సిరీస్ 2010లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మైదానంలో ఫార్ములా ఛాంపియన్షిప్ రేసులో పాల్గొన్న అతి కొద్ది మంది భారతీయులలో అజిత్ ఒకరు. జర్మనీ, మలేషియాలో జరిగిన పలు రేసుల్లోనూ పాల్గొన్నారు. అజిత్ గ్యారేజీలో అన్ని లగ్జరీ కార్లే. లంబోర్గిని, BMW 7 సిరీస్, 740 Li వంటి లగ్జరీ కార్లున్నాయి. అప్రిలియా, కాపోనాడ్, BMW S1000 RR, BMW K1300S లాంటి ఖరీదైన బైకులున్నాయి. అతని కొత్త లంబోర్గిని కారు ధరే దాదాపు 34 కోట్లు. ఇక బైక్ల ధర ఒక్కో దానికి 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటుంది. కార్ రేస్లో విజయం సాధించిన అజిత్కు నెట్టింట్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ నటుడు రజనీకాంత్ ఎక్స్ వేదికగా అజిత్కు విషెస్ తెలిపారు. అభినందనలు మై డియర్ అజిత్ కుమార్, నువ్వు సాధించావు. దేవుడు నిన్ను ఎప్పటికీ ఆశీర్వదిస్తాడు. లవ్ యూ అని పోస్ట్ చేశారు. ఈ కార్ల రేస్ చూసేందుకు వెళ్లిన నటుడు మాధవన్ అజిత్ను కౌగిలించుకొని అభినందనలు తెలియజేశారు. ఇక మాధవన్ తన ఎక్స్ పేజీలో సో ప్రౌడ్, వాట్ ఎ మ్యాన్, ది వన్ అండ్ ఓన్లీ అజిత్ కుమార్ అని పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీరితో పాటు చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు అజిత్ కు అభినందనలు తెలిపారు. కార్ రేస్లో గెలిచిన ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు అజిత్. రేస్లో పాల్గొనడానికి అనుమతించిన తన భార్య శాలినికి థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం అజిత్ తన 62వ చిత్రం విదా ముయార్చి చేస్తున్నాడు. మాగిస్ తిరుమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దీంతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ నటిస్తున్నారు అజిత్. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, కార్ రేస్లో గెలుపొంది రియల్ లైఫ్లోనూ రియల్ హీరో అనిపించుకున్నారు అజిత్ కుమార్. కార్ రేసింగ్, బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్ అన్నింటిలో తన టాలెంట్ చూపుతున్న అజిత్ సినీ ఇండస్ట్రీలో వెరీ స్పెషల్.